ఇంగ్లాండ్ వైట్ జాస్మిన్, థాయిలాండ్ రెడ్ రైస్, అమెరికన్ బ్లూ బోనట్, బంగారు గులాబీ. ఇవన్నీ ఏంటి అనుకుంటున్నారా? విదేశీ వరి వంగడాలు. ఇవి హైబ్రిడ్ వరి వంగడాల్లా కాదు, ఎన్నో ఔషధ గుణాలు ఉన్న విదేశీ రకాలు. వీటితో పాటు అనేక దేశీ వరి వంగడాలు ప్రకాశం జిల్లాలో సాగవుతున్నాయి. ఎలాంటి రసాయనాలు లేకుండా సేంద్రియ పద్ధతిలో సాగు చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు ఓ రైతు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఆహారపు అలవాట్లు కూడా మారిపోతున్నాయి. అందులో పోషకాలు అధికంగా ఉన్న ఆహారాన్ని ప్రజలు ఇష్టపడుతున్నారు. దీంతో రైతులు కూడా అధిక పోషకాలు ఉన్న పంటల సాగుకే ప్రాధాన్యమిస్తున్నారు. దీంతో చాలా మంది రైతులు అధిక పోషక విలువలు, ప్రోటీన్స్ ను కలిగి రోగ నిరోధక శక్తిని పెంపొందించే దేశీ వరి రకాలను సాగు చేస్తున్నారు. ఈ కోవలోనే ప్రకాశం జిల్లా పాకర గ్రామానికి చెందిన రైతు సుభాని దేశీ, విదేశీ వరి రకాలను సాగు చేస్తున్నారు. రైతు సుభాని చదువుకున్నది తక్కువ, వ్యవసాయ కుటుంబం కావడం, వారసత్వంగా సాగుని నమ్ముకున్నారు. అయితే అందరిలా కాకుండా సాగులో ప్రత్యేకత ఉండాలనుకున్నారు. అందుకోసమే ప్రకృతి వ్యవసాయాన్ని ఎంచుకున్నారు. తనకున్న 4 ఎకరాల్లో దేశీ వరి రకాలు సాగు చేస్తున్నారు. మనుషులకు ఆశించే పలు రోగాలను తగ్గించే దాదాపు 80 దేశీ, విదేశీ రకాలను ఎకరం 20 సెంట్లలో సాగు చేస్తున్న రైతు అందులో 20 రకాలను విత్తనోత్పత్తి చేస్తున్నారు. దేశీయ వంగడాల ద్వారా పండించిన ఈ బియ్యం మనిషికి మంచి పౌష్టికాహారాన్ని అందిస్తుంది. ఆరోగ్యం అందించేందుకు ఎంతో తోడ్పడతాయి. పిల్లలకు అధిక పోషక విలువలు, మంచి ప్రోటీన్స్ ను కలిగి రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తాయి. వీటిని సాగు చేయడం ద్వారా భూసారం దెబ్బతినకుండా ఉంటుంది. కొంత ఇంటి అవసరాలకు వాడుకుని మిగిలింది కావలసిన వారికి అమ్ముతున్నారు. దీంతో పాటు అవసరమైన వారికి విత్తనాలుగాను అందిస్తున్నారు. నేను గత 6 సంవత్సరాలుగా ఈ ప్రకృతి వ్యవసాయం చేస్తూ దేశీ వరి వంగడాలు పండిస్తూ ఉన్నాను. 6 సంవత్సరాల నుంచి 40 వెరైటీలతోటి మొదలుపెట్టి ఈరోజు 80 వెరైటీల వరకు జాగ్రత్త చేయగలుగుతున్నాను. విత్తన బ్యాంక్ లాగా జాగ్రత్త చేయగలుగుతున్నాను. మొదటిసారి ఆర్ఎన్ఆర్ తెలంగాణ సోనాతోటి మొదటి సంవత్సరం ప్రారంభించాను. తర్వాత ఈ షుగర్కి వీటికి సంబంధించి ఇంకా ఏమైనా ఉన్నాయా అని చెప్పి నేను ఈ యూట్యూబ్ ఇటువంటివి గూగుల్లో సెర్చ్ చేస్తుంటే 40 వెరైటీలు దేశీ వెరైటీలు పండించడం స్టార్ట్ చేశాను. ఇవన్నీ నేటివ్ వెరైటీస్ అండి. వీటిలో నల్ల బియ్యంలో కొన్ని 10 రకాలు అలాగా సేకరించుకోవడం జరిగింది. ఎర్ర బియ్యంలోనే ఒక 10 రకాలు సేకరించడం జరిగింది. ఇప్పుడు భూమిని అంటే ఈ విధానంలో, ప్రకృతి విధానంలో చేయాలంటే గానుగు నుంచి పిండి, అలాంటి వేప పిండి, ఆముదం పిండి, కుసుమల పిండి, వేరుశెనగ పిండి, ఇలాగా ఎన్ని పిండ్లు అయితే అందుబాటులో ఉంటాయి అన్ని పిండ్లు తీసుకొచ్చి భూమిని రెక్టిఫై చేసుకోవడం, తర్వాత సంవత్సరం జీలుగులు, జనుములు అలా చల్లేదానికి చూసుకోవడం. ఇప్పుడు మామూలుగా ఎకరా 20 సెంట్లు నేను సాగు చేస్తున్నాను. దీంట్లో 60 వెరైటీలు మొత్తం 80 ఉన్నాయి. 60 వెరైటీలు కొద్దిగా ఎక్కువ మొత్తంలో చేస్తున్నాను. ఒక 20 వెరైటీలు ఈ సంవత్సరం శాంపిల్స్ వచ్చాయన్నమాట. వాటిల్లో మనం ఎక్కువగా సాగు చేస్తున్న వాటిల్లో మనం అందరికీ అవసరమైనటువంటి ఇమ్యూనిటీ రైస్ ఒకటి డెవలప్ చేస్తున్నాం. అది కబీరాజ్ సాల్ అనే వెరైటీ. దాని తర్వాత నవారా వెరైటీ చేస్తున్నాం. అందరికీ పరిచయం అయినటువంటి బ్లాక్ రైస్ కాలాబట్టి డెవలప్ చేస్తున్నాం. నెక్స్ట్ అవి కాకుండా మళ్ళీ మేము కొత్తగా కలెక్ట్ చేసిన వాటిల్లో కోతాంబరి సెంటెడ్ రైస్ ఒకటి, బ్లాక్ జాస్మిన్లోనే కర్పూకవని, నెక్స్ట్ వచ్చి నాసరబత్తు, ఇటువంటివి చేస్తూ వస్తున్నాం. మన దేశంలోవే కాకుండా కొద్దిగా బయట రాష్ట్రాల్లో కూడా, బయట దేశాల్లో కూడా మేము కొద్దిగా కలెక్ట్ చేయడం జరుగుతుంది. ఈ థాయిలాండ్ వెరైటీలు, అమెరికా నుంచి వచ్చిన వెరైటీలు, అంటే థాయిలాండ్ వైట్ జాస్మిన్ అనే ఒక వెరైటీ, ఆ ఏరియాలో నేటివ్ సీడ్ అనమాట ఇది. ఇంకోటి థాయిలాండ్ రెడ్ జాస్మిన్, రెడ్ రైస్, అవి 2 రైసులు. మళ్ళీ అమెరికన్ రైస్ వచ్చేసి ఇప్పుడు ఈ వెరైటీ బ్లూ బోనట్ అని ఒక అమెరికన్ వెరైటీ. నెక్స్ట్ ఇంకోటి బంగారు గులాబీ అని చెప్పి అది కూడా అమెరికన్ రైస్ అని చెప్తున్నారు, అది కూడా సాగు చేస్తున్నాము. ఇది వచ్చేసి కుజీ పటాలియా రైస్ అండి. ఇది మామూలుగా ఇది టేబుల్ రైస్. సన్న బియ్యాన్ని అలవాటు చేసుకొని సన్న బియ్యాన్ని ఇష్టపడే వాళ్ళకి ఈ రైస్ బాగా ఉపయోగపడుతుంది. ఇది నిద్రలేమికి బాగా ఉపయోగపడుతుంది. ఇది
ఈ వెరైటీ వచ్చేసి రత్నచోడి. మామూలుగా ఇది కూడా టేబుల్ రైసే. ఇది శ్రీకృష్ణదేవరాయల కాలంలో సైనికులకి పెట్టే భోజనంగా మనకి ఇన్ఫర్మేషన్ ఉంది. దీని పక్కన వచ్చేసి ఈ బ్లాక్ మొత్తం సన్న వెరైటీలతో ఉంటుందండి. ఇది చింతలూరు సన్నాలు అని సన్న రకం, ఇప్పుడిప్పుడే ఫ్లవరింగ్ జరుగుతుంది. ఆ చివర వచ్చేసి బహురూపి, అది కూడా. ఇవన్నీ హైట్ వెరైటీ. దేశీవాళీ వెరైటీల్లో ఏవైనా సరే హైట్ ఎక్కువ వస్తాయి. అంటే దేవుడు సృష్టి అనమాట. అటు మనిషితో పాటు ఆ పొలం పనిచేసే పశువులకి తగ్గట్టుగా మేత చేశాడు. కానీ ఇప్పుడు మనం వీటన్నిటినీ కనుమరుగు చేసుకొని, తెలుగు రాష్ట్రాల్లో కనుమరుగు చేసుకొని ఆ హైబ్రిడ్ మీద పండి దిగుబడులు ఎక్కువ కావాలని చెప్పి చేతులారా భూమిని నాశనం చేసుకొని మన తర్వాత తరాన్ని కూడా నాశనం చేసుకుంటున్నాము. వీటికి నారు పోసిన కానీ ఇప్పుడు మనం కలెక్ట్ చేసిన కాడి నుంచి నారు పోసిన తర్వాత నుంచి కూడా అన్నీ చిన్న చిన్న బెడ్లుగా పోసుకుంటాము. పోసుకున్న తర్వాత అవి మొలకొచ్చిన తర్వాత వీటికి ఏది అవసరం లేదు. ఒక పంచగవ్య స్ప్రేయింగ్ ఇస్తుంటే సరిపోతుంది. ఏది ఎక్స్పెక్ట్ చేయదు. ఇప్పుడు ప్రజెంట్ పక్క పొలాలన్నిటికీ అన్ని బలం మందులు అవన్నీ ఇస్తున్నారు. వీనికి ఓన్లీ పంచగవ్య, దీంట్లో కావాల్సిన పెస్టిసైడ్, ఫంగిసైడ్ కషాయాలు ఆ పంచగవ్యాలు కలిపి కొట్టడం వల్ల ఇంత గ్రోత్ కనిపిస్తుంది మీకు. అది ఎంత కెమికల్ వేసినా అంతే వస్తుంది. అది కెమికల్ లేకుండా కూడా పంచగవ్య వల్ల ఇంత వస్తుంది. డిసీజులు కూడా తక్కువ. ఒక్కో వెరైటీలో ఒక్కో మెడిసినల్ వాల్యూ ఉంటుంది. కొంతమంది కుర్రోళ్ళు ఏం చేస్తున్నారంటే మాకు ఏ ప్రాబ్లం లేదు సార్, మాకు అన్నీ కలిపి ఇవ్వండి అంటున్నారు. అలాగా పర్ ట్రిప్ 25 or 30 వెరైటీస్ అంటే 30 రకాలు కలిపిన బియ్యాన్ని నేను అమ్ముతున్నాను మిక్స్డ్ రైస్గా. ఒక నెలకు వచ్చేసి 30 వెరైటీలు మిక్స్డ్ చేసి రైస్గా అమ్ముతుంటాం. అది వాళ్ళకి ఎన్ని కిలోలు కావాలన్నా అన్ని కిలోలు నేను పంపిస్తుంటాను. వాళ్ళ దాంట్లో బ్లాక్ రైస్ ఉంటుంది, రెడ్ రైస్ ఉంటుంది, సుగంధ అంటే చిట్టు ముత్యాలు, ప్రోటీన్ రైస్లు ఉంటాయి, ఆయిల్ కంటెంట్ రైస్లు ఉంటాయి. ఇంకా దీని మీద ఏంటంటే ఈ ప్రకృతి వ్యవసాయాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి. ఇప్పుడు మా ఊర్లో నేను ఒక్కడనే చేస్తుంటాను. నేను 6 సంవత్సరాల నుంచి చేస్తున్నా. దీనిపైన అవగాహన కల్పించే వాళ్ళు లేకనో లేకపోతే ఎందుకనో ఎవరు కూడా దీని మీద ఇంట్రెస్ట్ చూపించరు. దిగుబడులే ప్రధాన లక్ష్యంగా పెట్టుకుంటుంటారు. దీంట్లో కొంతమంది తెలిసి తెలియక చేసి దాన్ని ఏదో ఈ విధంగా లాసిపోయాం, ఆ విధంగా లాసిపోయాం, అది లాసు అని చెప్పి కొంత అపోహ అనేది ఏర్పాటు చేశారు. ఇంకో విధంగా చూసుకుంటే పండించిన వాడికి ఏముంటం లేదు. కొంతమంది ఆర్గానిక్ అని పెట్టేసుకొని వాళ్ళు లాభపడుతున్నారు. దీన్ని కొద్దిగా జాగ్రత్త చేయగలిగి గవర్నమెంట్ పూర్తిగా పండించే వాళ్ళకి ప్రోత్సాహంగానే ఇవ్వగలిగితే ఇంకా చేయడానికి చాలామంది గవర్నమెంట్ పరంగా ఎటువంటి సపోర్ట్ లేకనే ఇది ఏమన్నా ఇబ్బంది జరిగితే దాన్ని ఎగతాళి చేస్తున్నారన్న ఆలోచనతోటి కొంతమంది దీంట్లోకి ఎవరు రావటం లేదు. అలాగ ముందుకు వచ్చి సపోర్ట్ చేస్తుంటే ఇంకొంతమంది చేయడానికి ఆసక్తి చూపిస్తుంటారు. చేసే పనిలో ఎన్ని కష్టాలు నష్టాలు వచ్చినా వాటి నుండే అవకాశాన్ని సృష్టించుకోవాలి. మార్కెట్ అవసరాలకు అనుగుణంగా ఉత్పత్తుల్ని తయారు చేసి అందించాలి. అప్పుడే అధిక లాభాలను పొందుతారు. ఈ సూత్రాన్ని ఆచరణలో పెడుతూ అద్భుత ఫలితాలతో తోటివారికి ఆదర్శంగా నిలుస్తున్నారు కృష్ణా జిల్లాకు చెందిన ఓ రైతు. ప్రకృతి విధానంలో పలు పంటలతో పాటు చెరుకును పండిస్తున్నారు. వచ్చిన చెరుకు దిగుబడితో బెల్లం తయారీలో మంచి లాభాలు ఆర్జిస్తున్నారు. చెరకు పంట కాలం 12 నెలలు. ఏడాది పొడవునా ఈ ఒక్క పంటే రైతుకు ఆధారం. సగటున ఎకరాకు 35 నుంచి 40 టన్నుల దిగుబడి సాధిస్తున్నారు. అయితే సాగు ఖర్చు, చెరకు నరికేందుకు కూలీల ఖర్చు భారీగా ఉండటంతో ఎకరాకు 15 నుంచి 30 వేలు మిగలటం కనాకష్టంగా ఉంది. ఈ నేపథ్యంలో చాలామంది రైతులు ప్రకృతి వ్యవసాయం చేస్తూ సాగు ఖర్చులు తగ్గించుకుంటున్నారు. అంతేకాదు వచ్చిన దిగుబడిని బెల్లం తయారు చేస్తూ అధిక ధరకు అమ్ముతూ లాభాలు పొందుతున్నారు. ఈ కోవకే చెందుతారు కృష్ణా జిల్లా నూజివీడు మండలం పల్లెర్లముడి గ్రామానికి చెందిన రైతు కంభంపాటి సత్యనారాయణ. తనకున్న పొలంలో ఇతర పంటలతో పాటు చెరకును సాగు చేస్తున్నారు. నేను ప్రకృతి వ్యవసాయం దాదాపు 10 సంవత్సరాల నుంచి చేస్తున్నా, 11 సంవత్సరాల నుంచి. ఓల్డ్ వెరైటీల్ని నేను ఎక్కువగా ఎంచుకుంటాను, దిగుబడి తక్కువగా వస్తుంది. వరి, పసుపు, మినుములు, నల్ల ఉలవలు, చెరుకు, షుగర్ కేను
ఈ మొత్తం కూడా ఇంటి దగ్గర నుంచి మార్కెటింగ్ ఏ కావాల్సిన వాళ్ళు అవి పట్టుకెళ్తూ ఉంటారు. ఒడ్డు కానీ బియ్యం అపరాలు కానీ చెరుకు కానీ మేము మొత్తం అసలు బయటికి మిల్లర్స్ అనేది అమ్మం. ఉన్నదానిలోనే మేము డైరెక్ట్ కస్టమర్కి వెళ్ళేలాగానే చేస్తాం. షాపులకి అయితే పెద్దగా ఇవ్వం. పామాయిల్ తోట మాకు 1 ఎకరన్నర ఉంది, దానిలోని యూనిట్ పెట్టుకున్నాము. ఆ యూనిట్కి ఆ పామాయిల్ మట్ట కానీ అది కానీ బాగానే ఉపయోగపడుతుంది. దానిలో నుంచి వచ్చే అర్థం మలాసు అలాంటివి మాకు జీవామృతంలోకి వీటిలోకి డీకంపోజర్లోకి బాగానే ఉపయోగపడుతుంది. మేము వేసేది 9 అడుగుల ఫీట్లో వేస్తాం. చెరుకు కూడా 9 అడుగుల ఫీట్లో వేసినప్పుడు ఫస్ట్ సంవత్సరం 10 టన్నుల కాడికే వస్తుంది. తర్వాత సంవత్సరం పెరుగుతూ ఉంటుంది. అట్లాగే మన కొత్త నేల అవటం వలన, ఎర్ర నేల అవటం వలన చెదలు బొదలు ఇవన్నీ వచ్చి కొంత కర్ర డ్యామేజ్ అవుతూ ఉంటుంది. అయినప్పటికీ 14 నెలల లోపలగా మేము చెరుకుని అసలు నరకము ఆడము కూడా. ఏ ఋతువు రావాలి, ఋతువు వచ్చిన తర్వాతే నరికి ఆడితే అది బెల్లంలాగానే ఉంటుంది. న్యాచురల్గా తోడుకోవాలి మా దానిలో. అందుకని చెప్పి 14 నెలలు 15 నెలలు అవ్వందే మేము చెరుకు నరకము. అది అసలు బెల్లం తయారు చేయము. బెల్లం అప్పుడు క్వాలిటీ ఎక్కువగా ఉంటుంది. బెల్లం వచ్చేసరికి మేము 4 ఎకరాలు వేసాము. 4-19 వెరైటీ అది. 4 ఎకరాలు ఈ సంవత్సరం మొక్క తోట ఇంకా 2 సంవత్సరాలు ఉంటుంది. ప్యాడీ వచ్చేసరికి వరి మాగాడి వచ్చేసరికి 4 ఎకరాలు ఉడిచాం. ఆ 4 ఎకరాలు కూడా 4 రకాలు ఉడిచాం. 1 రత్నచోడి, 2 మొలకులుకులు, 3 షుగర్లెస్ది, 4 బీపీటీ, 4 ఎకరం ఇట్లా 4 ఎకరాలు ఊడ్చాం. చెరకు కొట్టి ఆ పొలంలోనే ఏర్పాటు చేసుకున్న గానుగ వద్దకు చేర్చి అందులో నుంచి రసం తీసి దాన్ని పెద్ద పెనంలో కాగబెట్టి బెల్లం తయారు చేస్తున్నారు రైతు. ఈ బెల్లం నేల రకాన్ని బట్టి, నీటిపారుదల సౌకర్యాన్ని బట్టి తెల్లగాను లేదా నల్లగాను, మెత్తగాను లేదా గట్టిగాను ఉంటుంది. దాన్ని బట్టి దానికి ధర వస్తుంది. అయితే సత్యనారాయణ సాగు చేసేది దేశీ రకం కావడం, కేవలం ప్రకృతి విధానంలో సాగు చేయడం వల్ల బెల్లంలో పోషకాలు అధికంగా ఉంటున్నాయి. తయారు చేసిన బెల్లంను వ్యాపారులకు కాకుండా నేరుగా వినియోగదారులకు అమ్ముతూ అధిక లాభాలను ఆర్జిస్తున్నారు. బెల్లం తయారు చేసేసరికి మేము నరకటానికి కానీ తోలటానికి కానీ టన్నుకు వచ్చేసరికి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసరికి 1500 రూపాయలు ఓన్లీ లేబర్ మెయింటెనెన్స్ కానీ ఇది కానీ అవుతుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఒక 3000 నుంచి 4000 రూపాయలు ఖర్చు అవుద్ది. 150 కేజీలు వస్తుంది. మాకు దగ్గర అక్కడ నరుకుడు కోలు కానీ ట్రాన్స్పోర్ట్ కానీ ఇక్కడ ఆడటానికి కానీ దేనికన్నా కానీ 6000 నుంచి 7000 దగ్గర అవుతుంది. డీజిల్ కానీ లేబర్ మెయింటెనెన్స్ కానీ కవర్లు కానీ ప్యాకింగ్లు కానీ ఏదన్నా కానీ మాకు ఇక్కడ 6 నుంచి 7000 ఖర్చు అయిపోతుంది. 120 నుంచి 130 కేజీలు వస్తుంది. రోజుకు వచ్చేసరికి 2 కళాయిలు తీస్తారు. 2 కళాయిలు వచ్చేసరికి 250 కేజీలు వస్తుంది. 10 నుంచి 15 టన్నులు అవుద్ది ఫస్ట్ సంవత్సరం. టన్నుకు వచ్చేసరికి 120-130 కేజీల దాకా వస్తుంది. ఇంకా ఎక్కువగా దిగుబడి వచ్చేదైతే 140 కేజీల దాకా వస్తుంది ఈ వెరైటీ మట్టికి. మాకు మ్యాక్సిమం ఏంటంటే న్యాచురల్గా తోడుకోవడం కాబట్టి మేము ఏమి కాబట్టి చెరుకు రసం తీసినట్టే మాకు ఇది ఒక గొల్ల సున్నము, వంట ఆందము, బెండకాయలు. ఇవి కూడా బెండకాయలు కూడా మా దాంట్లో ఎక్కడో చోట 4 మొక్కలు పెడతా ఉంటాం. అయ్యే తీసుకొచ్చి చేస్తూ ఉంటాం. అది న్యాచురల్గా తోడుకోవడానికి ఉపయోగపడుద్ది. మాకు వచ్చేసరికి ఎకరానికి 10 టన్నులకి దగ్గర టన్ను 400, టన్ను 500, టన్నున్నర దాకా బెల్లం వస్తుంది. టన్నున్నర దాకా బెల్లం వచ్చినప్పుడు ఫస్ట్ సంవత్సరం అయితే తక్కువ మిగులుద్ది. 2వ సంవత్సరం నుంచి కొద్ది లాభసాటుగా ఉంటుంది. 4-5 ఏళ్ళు ఉంటుంది కాబట్టి 120 రూపాయలు చేసి అమ్ముతున్నాం. అదే యాలక్కాయలు, శొంఠి, మిరియాలు వేస్తాం వస్తే కనుక 150 రూపాయలు చేసి అమ్ముతున్నాం. అది సహజ బాక్సులుగానే 18 కేజీలు వస్తుంది. కేజీ పీసులు మేము సొంతంగా ఖర్చు పెట్టుకుంటున్నాం కాబట్టి, సొంతంగా కష్టపడుతున్నాం కాబట్టి ఈ ఇబ్బంది అనేది ఏదన్నా అధిగమించినా కానీ మా రెక్కల కష్టమే కానీ మిస్ అయ్యేది ఎక్కడన్నా. అన్ని 4 పంటలు అయితే 4 పంటలు ఒకేలాగా ఉండవు కదా. కొన్ని ఒక సంవత్సరం లాభం వస్తుంది, ఒక సంవత్సరం నష్టం వస్తుంది. కానీ మనం తింటూ 4గురికి మంచి ఆహారాన్ని అందిస్తున్నాం అనేది ఒక ఇదిగా ఉందన్నమాట. అయితే ఇక్కడ పల్లెర్లమూడిలో కొంతమంది రైతులు ఇక్కడ ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. వాళ్ళకి ఏదైనా అవసరమైన సలహాలు సూచనలు మేము ఇస్తూ ఉంటాము. అలాగే ఈ ఖమ్మంపాటి సత్యనారాయణ గారు చాలా సంవత్సరాల నుంచి ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. అలాగే బెల్లాన్ని కూడా ఆయనే స్వయంగా ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో పండించి ఆయనే స్వయంగా తయారు చేస్తారు. సేల్స్ చేయడం కూడా ఆయనే సేల్ చేస్తూ ఉంటారు. అలాగే మేము కూడా ఈ కొన్ని రోజుల నుంచి, కొన్ని నెలల నుంచి మేము కూడా వారం నూజివీడులో స్టాల్స్ పెట్టడం, కలెక్టర్ ఆఫీస్ దగ్గర స్టాల్స్ పెట్టి ఆ స్టాల్స్ ద్వారా కూడా జనాలకి అవేర్నెస్, అంటే ఇలా బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది, హెల్త్కి మంచిది, ఆయన న్యాచురల్గా పండిస్తున్నారు అని ఆయన ఉత్పత్తుల్ని, ఇంకా వేరే ప్రకృతి వ్యవసాయం చేసే రైతుల ఉత్పత్తులన్నీ కూడా మేము తీసుకెళ్ళి వారం స్టాల్స్లో పెట్టడం జరుగుతుందండి. స్టాల్స్ పెట్టడం వల్ల
ఇంకా వేరే రైతులు కూడా ఇంకా ప్రకృతి వ్యవసాయం వైపు మగ్గు చూపడానికి కానీ చేయడానికి ఇంట్రెస్ట్ కానీ, ఇంతకుముందు మనకి సేల్స్ తక్కువగా ఉంది, దాని కొనుగోలు స్పెషల్గా రేట్ ఉండట్లేదు అని ఒకటి ఉండేది. ఇప్పుడు ఈ స్టాల్స్ పెట్టడం వల్ల ఆ సమస్య కూడా తీరింది అనుకుంటున్నాం. అందుకని దీనివల్ల ఇంకా మిగిలిన రైతులు కూడా ముందుకు రావడానికి అవకాశం ఉంది, వస్తున్నారు కూడా. హైదరాబాద్లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్ వేదికగా ఏర్పాటు చేసిన కిసాన్ అగ్రి షో ఇటీవల ముగిసింది. దేశంలోని పలు రాష్ట్రాల నుంచి దాదాపు 150 మంది ఎగ్జిబిటర్లు పాల్గొన్నారు. 3 రోజుల పాటు జరిగిన ఈ ప్రదర్శనలో వ్యవసాయంలో వస్తున్న నూతన సాంకేతికత, యంత్రాలు అందరినీ విశేషంగా ఆకట్టుకున్నాయి. హైదరాబాద్ వేదికగా కిసాన్ ఫోరం ప్రైవేట్ లిమిటెడ్ వారు నిర్వహించిన కిసాన్ అగ్రి షో 3వ ఎడిషన్ అందరినీ విశేషంగా ఆకట్టుకుంది. ఫిబ్రవరి 7న ప్రారంభమైన ఈ ప్రదర్శన ఫిబ్రవరి 9 వరకు సాగింది. దేశంలోని వివిధ రాష్ట్రాల నుండి వ్యవసాయ అనుబంధ రంగాలకు సంబంధించిన ఎగ్జిబిటర్లు పాల్గొన్నారు. దాదాపు 150 స్టాళ్లలో వ్యవసాయ యంత్రాలు, ట్రాక్టర్లు, పనిముట్లు, నీరు, నీటిపారుదల పరిష్కారాలు, ప్లాస్టికల్చర్, వివిధ సాధనాలు, వాటి పనిముట్లు, వ్యవసాయ సాంకేతిక పరిజ్ఞానం, వ్యవసాయంలో ఆవిష్కరణలు, స్టార్టప్లు, కాంట్రాక్టు వ్యవసాయ పరిష్కారాలు, వ్యవసాయ ఇన్పుట్లు, రక్షిత సాగు సాంకేతికతలతో పాటు వ్యవసాయం కోసం మొబైల్ యాప్లు వంటి ఉత్పత్తులు ప్రదర్శనలో ఉంచారు. మనది కిసాన్ హైదరాబాద్లో ఇది 3rd ఎడిషన్. మనకి పూణేలో 30+ ఇయర్స్ నుంచి నడుస్తుంది కిసాన్. సో ఇక్కడ మనకి కొత్త కొత్త ఆవిష్కరణలు, అగ్రికల్చర్లో, వ్యవసాయంలో కొత్త కొత్త మెషినరీ, టూల్స్ అండ్ ఫర్టిలైజర్స్ కానీ కొత్త కొత్త అన్నీ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఇయర్లీ కొత్త కొత్త ఏమేమి ఉన్నాయి, ప్రోడక్ట్స్ ఏమేమిటి అండ్ మెషినరీ ఎలా ప్రొడ్యూస్ చేయగలుగుతున్నాం, సో వాటిని అన్ని కంపెనీస్ని తీసుకొచ్చి ఒక ప్లేస్లో ప్లేస్ చేయడం జరిగింది. ఎగ్జిబిటర్స్ వచ్చేసి మనకి ఆల్ ఓవర్ ఇండియా నుంచి వచ్చారండి. సో ఇక్కడ ప్రజెంట్ అయితే 150+ స్టాల్స్ ఉన్నాయి మనకి. సో ఈ 150+ స్టాల్స్లో మనకు గవర్నమెంట్ స్కీమ్స్ కూడా సపోర్ట్ చేయడం జరిగింది. గవర్నమెంట్ స్కీమ్స్ ఏంటి, గవర్నమెంట్ తరఫు నుంచి మనకు సపోర్ట్ రావడం అదేంటి, ఎలాంటి ఇంప్రూవ్మెంట్ ఎలా ఉంటుంది, స్కీమ్స్ ద్వారా మనకి ఫార్మర్స్కి ఎలా యూజ్ అవుతుంది, స్మాల్ ఫార్మర్స్ కానీ బిగ్ ఫార్మర్స్ కానీ వాళ్ళకి ఎలా టూల్స్ అనేది ఎలా యూజ్ చేయొచ్చు అన్నది ఇక్కడ ప్రాపర్గా తెలుసుకోవచ్చు. సో దీనివల్ల ఫార్మర్స్కి వచ్చేసండి అవగాహన అనేది చాలా పెరుగుతుందండి. టూల్స్లు ఎలా యూజ్ చేసుకోవచ్చు అండ్ ఫర్టిలైజర్స్లలో ఎలాంటి కెమికల్స్ వస్తున్నాయి, ఇప్పుడు కొత్త కెమికల్స్ కాకుండా మనకు బయోస్టిమ్యులెంట్స్ లాంటివి ఎలా వాడుకుంటాం, అండ్ మనకి పెస్ట్ పురుగులు రాకుండా ఇప్పుడు మనకు చిపక్ అనే ఒక ఇది ఉంది. సో అది ఎలా ప్రొడ్యూస్ చేస్తుంది, అది ఎలా పనిచేస్తుంది, మనకి పురుగులు రాకుండా ఎలా ఉంటుంది. సో అలా డిఫరెంట్ కంపెనీస్ ఉన్నాయి. కిసాన్ అగ్రి షోలో వ్యవసాయంలో విభిన్న వాటాదారులను ఒక్కచోట చేర్చడం ఆ రంగ అభివృద్ధిని సులభతరం చేసింది. ఈ ప్రదర్శనలో పాల్గొనడం వలన తమ ఉత్పత్తులు రైతులకు చేరువయ్యాయని, తమకు కూడా మంచి బిజినెస్ అయిందని స్టాల్ నిర్వాహకులు అంటున్నారు. 2000 సంవత్సరంలో ఒక మందు కనిపెట్టడం వైరస్ రోగాలకి. ఈ వైరస్ రోగాలకు మందే లేదని చాలా ప్రచారం చేస్తారు. వైరస్కి ఆపుకోవాలంటే తెల్లదోమను ఆపుకో అంటారు. తెల్లదోమ ఆపుకుని ఏం లాభం లేదు. కనుక వైరస్సే ఆగాలని ఆ మందు కనిపెట్టడానికి 4 ఏళ్ల ప్రయత్నం చేసిన తర్వాత ఒక ఫార్ములా వృక్ష ఆయుర్వేదంలో దొరికా. అప్పటి నుంచి 2002 నుంచి మేము ఆల్ ఓవర్ ఇండియా మార్కెట్ చేస్తూ ఉన్నాం. మా ప్రొడక్షన్ ఫ్యాక్టరీ వచ్చి షిమ్లా, హిమాచల్లో ఉంది. హెడ్ ఆఫీస్ బెంగళూరు. అన్ని ఆల్ ఓవర్ ఇండియా గోడౌన్లు ఉన్నాయి, అక్కడి నుంచి సప్లై అవుతాయి. దానికోసం పెర్ఫెక్ట్ అనే మందు వైరస్కి కూడా కంట్రోల్ చేస్తుంది. తర్వాత పురుగులకి గుడ్లు పొదగవు. గుడ్లు పొదిగినా కొన్ని యాంటీ ఫీడెంట్ యాక్టివిటీకి ఆహారం తీసుకోలేవు కనుక ఏమీ హాని చేయవు. ఆ విధంగా ఈ ఫార్ములాతో చాలామంది రైతులు బాగుపడినారు. ఇంకో ప్రోడక్ట్ పత్తి కోసం 6 సార్లు 15 రోజుల తేడాతో స్ప్రే చేస్తే 5,000 రూపాయలు ఒక ఎకరానికి ఖర్చు అవుతుంది. దీంతోనే బాగా పండించుకోగలరు. రకరకాల మందులు మార్చి స్ప్రే చేయాల్సిన అవసరం లేదు. 11 రకాల వనమూలికల మిశ్రణంతో తయారు చేసిన మందు. అది న్యాచురల్ కనుక ఆర్గానిక్ వ్యవసాయానికి కూడా పనికొస్తుంది. ఏ వైరస్ అయినా తట్టుకుని కొత్త ఆకులు కొత్త పురుగులు వస్తాయి. వచ్చే ముందు కూడా స్ప్రే చేసుకోవచ్చు, వచ్చిన తర్వాత కూడా స్ప్రే చేసి రోగం అరికట్టుకోవచ్చు. పక్క మొక్కలకి పాకకుండా ఆగుద్ది.
వ్యవసాయంలో వచ్చిన నూతన పరికరాలు వాడకం ద్వారా సాగులో పెట్టుబడులు తగ్గడమే కాకుండా సమయం, కూలీల సమస్యను అధిగమించవచ్చని ప్రదర్శనను చూడటానికి వచ్చిన రైతులు చెబుతున్నారు. వ్యవసాయం లాభసాటిగా మారడానికి ఈ ఎగ్జిబిషన్ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. మేము ఆర్గానిక్ ఫామ్ చేస్తాము. ప్రతిసారి కిసాన్ వారి ఎగ్జిబిషన్ అంటుంటారు కానీ మేము ఎప్పుడు చూడాలనే ఇంట్రెస్ట్తో వచ్చినాము. మేము మాకు అగ్రికల్చర్ అంటే చాలా ఇష్టం, అందుకోసమే ఒకసారి చూద్దామని వచ్చాము. చాలా బాగున్నాయి అన్ని మిషన్స్ కానీ, కొత్త కొత్త వెరైటీస్, సీడ్స్ కానీ, చెట్లు కానీ చాలా చాలా బాగున్నాయి. మాకు చాలా బాగా నచ్చింది. రైతుకు మేలు జరిగే చాలా రకమైన మేము పరిశీలన చేయడం జరిగింది. మరీ ముఖ్యంగా అందులో డ్రోన్కు సంబంధించినవి మరి యంత్రాంగానికి, రైతాంగానికి చాలా ఉపయోగపడే పరిస్థితులు ఉన్నాయి. మరిన్ని కొన్ని రకాల పంటలు కానీ, మరి ఇరిగేషన్ సిస్టమ్, మైక్రో ఇరిగేషన్ సిస్టమ్ కానీ అన్నీ కూడా చాలా బాగా అర్థం చేసుకున్నాం. చాలా బాగా ఉపయోగపడతాయి. మరి రాబోయే రోజుల్లో రైతాంగానికి చాలా బాగా ఉపయోగపడుతుందన్న ఆలోచనతో మేమైతే భావిస్తా ఉన్నాం. ఇలాంటివి తీసుకున్న రైతుకు కొంత సబ్సిడీ ప్రభుత్వం ఇస్తే వాడు చేసుకుంటా కాకుండా 10 మంది రైతులకు కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి దీన్ని ఏంటంటే ఇక్కడ కాకుండా దాదాపు గ్రామీణ ప్రాంతాలలో 4 రీజన్ల ప్రకారం పెడితే బాగుంటుందని మేము రైతుగా నేను తెలియజేస్తున్నా. ప్రభుత్వం కూడా రైతులకు ఇచ్చే మిషనరీల మీద సబ్సిడీ, డ్రిప్ మీద సబ్సిడీ, ఎందుకంటే వాడు ఎంత పెట్టుకున్నా ఇప్పుడు తోట పెడతాడు, డ్రిప్ అనే వరకు 97% సబ్సిడీ ఉండే, ఇప్పుడు లేదు. కాబట్టి అలాంటి సబ్సిడీలు కొనసాగించాలి, ప్రభుత్వం ఇంకా ప్రోత్సహించాలి. వ్యవసాయంలో సమస్యలకు, సందేహాలకు సమాధానాల కోసం మట్టి మనిషి రైతుకు అండగా నిలుస్తోంది. మీరు సంప్రదించవలసిన చిరునామా మట్టి మనిషి 10 TV, రోడ్ నెంబర్ 36, జూబ్లీహిల్స్, హైదరాబాద్ 500033. మా ఫోన్ నెంబర్ 0403010110 88 971 861111.